హైదరాబాద్ లో జూనియర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. హైడ్రా ఫైర్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీలు సృష్టించినట్టుగా తెలుస్తోంది. 52 ప్రైవేట్ జూనియర్ కాలేజీల గుట్టు రట్టు కావడంతో ఆ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా లేఖ రాసింది. అయితే హైడ్రా తమకు మళ్లీ అనుమతులిచ్చిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఏజెన్సీలను నమ్ముకుని మోసపోయామంటున్నాయి. హైడ్రా లిస్టులో ఉన్న షాహీన్ కాలేజ్ నుంచి వాస్తవ పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అగ్నిమాపక శాఖ సంబంధించిన అనుమతుల వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతుంది. మొత్తం కోర్ హైదరాబాద్ రీజియన్లో 142 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 50 కాలేజీలు పూర్తిగా ఫేక్ ఫైర్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేసినట్టు హైడ్రా గుర్తించింది. ఈ మేరకు హైడ్రా అధికారులు ఇంటర్మీడియట్ బోర్డుకు కూడా లేఖ రాశారు. అయితే హైడ్రా ఇచ్చిన లేఖలపై ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. హైడ్రాకు సంబంధించి ఇప్పటి వరకు 50 కాలేజీలకు సంబంధించి తప్పుడు సర్టిఫికేట్లను ఫేక్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేశారని గుర్తించారు. అసలు మళ్ళీ చూసుకుంటే 25వ తేదీన గత నెల 5వ తేదీన వెరిఫికేషన్ చేసిన సందర్భంలో ఎన్ఓసీలన్నీ కూడా నకిలీవి అని చెప్పి హైడ్రా లేఖ రిలీజ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా మనం కాలేజీకి వచ్చి పరిశీలించగా 25వ తేదీ గత నెల 25వ తేదీన స్పష్టంగా తమకు ఫైర్ అనుమతులు హైడ్రా ఇచ్చింది అని చెప్పి కాలేజీకి చెందిన అధికారులు అయితే చెప్తున్నారు. కాలేజీకి సంబంధించి ఫైర్ శాఖ ఏ విధంగా అనుమతులు ఇచ్చింది అన్న దానిపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళు కాలేజీ వాళ్ళు చెప్తున్న యాజమాన్యం చూపిస్తున్న సర్టిఫికేట్లలో గత నెల 25వ తేదీన మాకు పూర్తి స్థాయి ఫైర్ అనుమతులు హైడ్రా శాఖ ఇచ్చింది, దానికి సంబంధించిన లేఖ ఇది అని చెప్పి చూపిస్తున్నారు. ఆ లేఖను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మాకు 25వ తేదీన హైడ్రా నుంచి అఫీషియల్గా మేము తీసుకున్నాము, ఇది ఫోర్జరీ కాదు అని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కాలేజీకి సంబంధించి షాహీన్ కాలేజ్ శివరాంపల్లిలో ఉంది. ఈ కాలేజీలో చూసుకుంటే మొత్తం 174 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, సిఈసీకి సంబంధించిన విభాగాల్లో విద్యార్థులు ఉన్నారు. 3 ఫ్లోర్లలో కాలేజీ కొనసాగుతుంది. అయితే కాలేజీకి సంబంధించిన ఫైర్ అనుమతులు ఎలా ఇచ్చారన్న దానిపై పూర్తి స్థాయి అనుమానాలు అయితే రేకెత్తుతున్న పరిస్థితి ఉంది. కాలేజీకి సంబంధించి తగినంత స్థలము లేదు, వెళ్ళడానికి తగిన మెట్లు లేవు విద్యార్థులకు. ఫైర్ అనుమతులు ఎలా ఇచ్చారు అన్న దానిపై అనుమానాలు రేకెత్తుతున్న పరిస్థితి ఉంది. షాహీన్ కాలేజీ ఉంది. దాదాపు 150 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ కాలేజీలో పూర్తిగా విద్యార్థులు వెళ్ళడానికి ఎంత స్పేస్ ఉందో మనం చూసుకోవచ్చు. చాలా చిన్న స్పేస్లో విద్యార్థులు ఏ విధంగా వెళ్తారు? ఒక్కసారిగా కాలేజీకి వదిలితే పిల్లలు గుమిగూడి రావాల్సిన పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడతారు. ఫైర్ అనుమతులు, అసలు ఫైర్కి సంబంధించిన వాహనము ఇక్కడికి లోపలికి వచ్చే అవకాశమే లేదు. ఎలా ఫైర్ అనుమతులు ఇచ్చారన్న దానిపై ఆసక్తికరమైన అంశాలైతే వెలుగులోకి వస్తున్నాయి. అయితే గతంలో జిహెచ్ఎంసీ నుంచి ఫైర్ అనుమతులు ఇచ్చేది, ఆ తర్వాత హైడ్రాకు అప్పగించిన తర్వాత హైడ్రా నకిలీ ఎన్ఓసీలు తెచ్చుకున్నారని చెప్పి హైడ్రా చెప్తుంది. కాకపోతే గత నెల 5వ తేదీన వెరిఫికేషన్ చేసిన సందర్భంలో అవి నకిలీవి అని చెప్పి హైడ్రా అధికారులు చెప్పారు. అయితే కాలేజీకి వచ్చి చూస్తే మాత్రం గత నెల 25వ తేదీన మాకు పూర్తి స్థాయిలో హైడ్రా సంబంధించి అనుమతులు ఇచ్చింది. ఫైర్ అనుమతులు తీసుకొని వచ్చిన తర్వాతనే మేము కాలేజీ కొనసాగిస్తున్నామని చెప్పి ఇక్కడ కాలేజీ యాజమాన్యం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో హైడ్రా రిలీజ్ చేసిన లేఖ కరెక్టా, కాలేజీ అధికారులు చూపిస్తున్న లేఖ కరెక్టా అన్న దానిపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి, చూసుకోవచ్చు మెట్లు విద్యార్థులు వెళ్ళడానికి. 3 ఫ్లోర్లలో కాలేజీ కొనసాగిస్తున్నారు. కాలేజీ కొనసాగించడానికి సంబంధించి ఫైర్ అనుమతులు ఏ విధంగా ఇచ్చారు? పిల్లలకు ఇక్కడ ఎక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం జరిగితే పిల్లలు వెంటనే వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. కాలేజీ చాలా ఇరుకు గదులు అదేవిధంగా మనం చూసుకోవచ్చు. మెట్ల దారి కూడా చూస్తే చాలా చిన్నగా ఉంది. ఈ మెట్ల దారి వెంబడి 150 మంది విద్యార్థులు ఒక్కసారిగా వస్తే ఈ విద్యార్థులు ఈ దారి గుండా ఎలా వెళ్ళగలుగుతారు? ఫైర్ అనుమతులు ఏ విధంగా ఇచ్చారు? ఒకవేళ ఒక ప్రమాదం జరిగిన సందర్భంలో విద్యార్థులు ఒక్కసారిగా కిందికి దిగుతూ వస్తుంటే ఏంటి పరిస్థితి? ఒకరినొకరు తోసుకుంటూ కింద పడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకోవచ్చు 3 ఫ్లోర్లలో కాలేజీ కొనసాగుతుంది. మొత్తం 150 మంది పైగా విద్యార్థులు ఉన్నారు. అయితే ఈ కాలేజీకి సంబంధించి ఫైర్ అనుమతులు మళ్ళీ తిరిగి ఏ విధంగా వచ్చాయి? గత నెల 5వ తేదీన వచ్చిన కాలేజీ అనుమతులేమో ఫేక్ ఎన్ఓసీ అని హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 25వ తేదీన మళ్ళీ హైడ్రా అధికారులు మరో ఎన్ఓసీ ఇచ్చారు. ఇది కరెక్ట్దా?
ఫేక్దా అన్నది తేలాలి. అధికారులు మున్ముందు ఈ కాలేజీలకు సంబంధించి ఫైర్ అనుమతులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఫేక్ ఎన్ఓసీలు ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. అసలు ఇంటర్ కాలేజీలో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు ఎలా సృష్టించారు, ఎందుకు సృష్టించారు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. విద్యానగర్లోని మదర్ జూనియర్ కాలేజ్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి రెన్యువల్షిప్ కోసం ఇంటర్ కాలేజీలు అడ్డదారి తొక్కాయి. సో ముఖ్యంగా అటు ఫైర్ ఎన్ఓసీది ఫోర్జరీ చేసి ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పలు ఇంటర్ కాలేజీలు ఫేక్ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికేట్ను ఇంటర్ బోర్డుకు అప్లై చేశాయి. సో తద్వారా వాళ్ళు ఇంటర్ బోర్డు నుంచి అప్లికేషన్ ధృవీకరణ పొందారు. సో ప్రతి ఏడాది కూడా ఇది ఒక 6 సర్టిఫికేట్లు పెట్టి వీళ్ళు ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఇంటర్ కాలేజీని. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి విద్యానగర్లో ఉన్న ది మదర్స్ జూనియర్ కాలేజ్ కూడా సేమ్ ఇదే విధంగా నకిలీ ఫైర్ ఎన్ఓసీ పత్రాన్ని తయారు చేసి దాన్ని ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసింది. సో మొత్తంగా ఇది వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతుంది. మనం చూడొచ్చు కాలేజీకి విద్యార్థులు కూడా వెళ్తున్నారు. సో ఈ కాలేజీ కనుక చూస్తే ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో కూడా నిర్వహిస్తున్నారు. చుట్టూ ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ వెహికల్ కూడా తిరిగేటువంటి ప్రదేశం లేదు, సెట్ బ్యాక్స్ లేవు, ఎటువంటి సెట్ బ్యాక్స్ లేకుండా ఒక కమర్షియల్ బిల్డింగ్లో దీన్ని పూర్తిగా నడుపుతున్నారు. మీద 2 ఫ్లోర్లు కూడా ఇందులో కాలేజీ అనేటువంటిది నడుస్తుంది. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగితే బయటకు పరిగెత్తడానికి స్పేస్ లేదు. ఏదైతే అగ్నిమాపక యంత్రాలు తిరగడం చుట్టూ తిరిగి మంటలార్పడానికి కూడా ఇటు ప్రదేశం లేదు. సో గతంలో ఈ ఫైర్ ఎన్ఓసీ అనుమతులన్నీ కూడా జిహెచ్ఎంసీ ఇచ్చేది, కానీ ఆ తర్వాత జిహెచ్ఎంసీ నుంచి ఈ అధికారాలన్నీ కూడా హైడ్రాకు బదిలీ అయ్యాయి. సో హైడ్రా కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టడంతో వీటన్నిటిని కూడా అప్లై చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా కూడా అయితే హైడ్రా అయితే కమిషనర్ రంగనాథ్కి సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ విధంగా నడుపుతున్నారు. మనం ఇందులో విద్యానగర్లోని మదర్స్ కాలేజీని కూడా చూస్తున్నాం. సో ఇట్లా ఇందులో అగ్ని ప్రమాదం జరిగితే పిల్లల పరిస్థితి ఏంటి? మనం ఇప్పటికీ అనేక ఘటనలు చూసాం. ఢిల్లీలో చూసాం, అక్కడ కాలేజీలో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు బిల్డింగ్ మీద నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నటువంటి పరిస్థితి ఉందాం. గత 5-6 నెలల క్రితం కూడా అమీర్పేటలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మీది నుంచి విద్యార్థులు దూకారు. సో ఇట్లా ఫైర్ అనుమతులు అనేటువంటి తప్పనిసరి ఉన్నటువంటి అనుమతులను కూడా వీళ్ళు ఏకంగా కమిషనర్ల సంతకాలు ఫోర్జరీలు చేసి ఈ విధంగా కాలేజీలు అయితే నడుపుతున్నారు. సో ప్రస్తుతానికి మొత్తం గ్రేటర్ అంటే క్యూర్ పరిధిలో దాదాపు 52 కాలేజీలు ఈ విధంగా చేసినట్టయితే గుర్తించారు. సో మరి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. లేక్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. సో అలాగే ఈ కాలేజీలకు సంబంధించినటువంటి గుర్తింపును కూడా రద్దు చేసే దిశలో ఇంటర్ బోర్డు కూడా చూస్తుంది. సో ప్రస్తుతానికైతే దర్యాప్తు జరుగుతుంది. అటు హైడ్రా అదనపు కమిషనర్ వర్ల పాపయ్య దీని మీద ఫిర్యాదు ఎవరైతే చేశారో ఆయన స్టేట్మెంట్ను కూడా పోలీసులు తీసుకున్నారు. సో వీళ్ళు ఏ విధంగా నకిలీ పత్రాలు తయారు చేశారు, ఎవరు వీళ్ళకి సహాయం చేశారు, అటు ఇంటర్ బోర్డులో కావచ్చు, ఇటు హైడ్రా కార్యాలయంలో అన్నిట్లలో కూడా ఎవరు వీరికి సహాయం చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీని తయారు చేశారు అనేటువంటిది ప్రస్తుతం దర్యాప్తు వేగంగా జరుగుతుంది. ఇది చాలా వేల మంది విద్యార్థుల ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మనం చూడొచ్చు కాలేజీలో కూడా ఒక పక్క చూస్తే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆర్పడానికి కావాల్సినటువంటి కొన్ని పరికరాలు నామమాత్రంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది, కానీ అవేవి కూడా పనిచేయని పరిస్థితి. సో అయితే ఈ ఫైర్ ఎన్ఓసీ పొందడానికి కావాల్సినటువంటి నామ్స్ అన్నింటినీ కూడా వీళ్ళు అన్నీ ఇక్కడ వాడాలి. కానీ మనం చూడొచ్చు మెట్లు అనేటువంటి చాలా స్టేర్ కేసెస్ చాలా సన్నగా ఉన్నాయి. ఒక్కసారి అగ్ని ప్రమాదం జరిగితే 100 మంది విద్యార్థులు ఇందులో నుంచి పరిగెత్తుకుంటూ రాలేరు. ఇక్కడ చూసినా ఏ ప్రాంతం చూసినా ఈ మదర్స్ కాలేజీలో గల్లీ మొత్తం కూడా ఇరుకుగా కూడా కనిపిస్తుంది. కానీ వీళ్ళు మాత్రం ఫైర్ ఎన్ఓసీని అయితే నకిలీ సృష్టించి పెట్టేశారు. కానీ అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అనేటువంటిది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అనేది మాత్రం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇది ఒక తప్పనిసరి ఇవన్నీ కూడా నామ్స్ పాటించాల్సినటువంటి కాలేజీలు ధనార్జనే లక్ష్యంగా ఈ విధంగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి అనేటువంటి ఆలోచనలో ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పడ్డారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి సాక్షి న్యూస్ విద్యానగర్ నుంచి. ఇక ఫైర్ అనుమతుల విషయంలో ఏజెన్సీలను నమ్ముకుని మోసపోయామంటున్నారు ప్రియాంక జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రేణు గిరిధర్. హైడ్రాకు మళ్లీ దరఖాస్తు చేసుకున్నామని చెప్తున్న ప్రియాంక కాలేజ్ ప్రిన్సిపల్తో మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫేస్ టు ఫేస్. నకిలీ ఫైర్ అనుమతులతో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి ఇంటర్మీడియట్ బోర్డుకు అని చెప్పి హైడ్రా అధికారులు ఒక జాబితా రిలీజ్ చేశారు. అందులో ప్రియాంక జూనియర్ కాలేజీ ఒకటి. మనం ప్రస్తుతం ప్రియాంక జూనియర్ కాలేజీ మెహదీపట్నంలో ఉన్నాము. ఆ కాలేజీ ప్రిన్సిపల్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఎందుకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ నకిలీ సర్టిఫికేట్లు పెట్టి మీరు ఎందుకు దరఖాస్తు చేసుకున్నారు?
సార్ అది మాకు తెలియదు, ఇది నకిలీ ఉంది. కన్సల్టెన్సీ వాళ్ళు అప్రోచ్ అయిపోయారు, ఏజెన్సీ వాళ్ళు. నేను హైడ్రాతోని అట్లా చేపిస్తా అంటే ఇచ్చేసిన సార్. మాకు ఏం తెలియదు, వాళ్ళు అట్లా ఫ్రాజరీ చేసి మాకు ఇచ్చేశారు. తర్వాత మాకు తెలిసింది, ఇమీడియట్గా ఆ యాక్షన్ తీసుకునేకి నేను హైడ్రాతోని కన్సల్ట్ చేసి ఇప్పుడు నాకు క్లియర్గా అది కావాలి, రియాలిటీలో ఉండాలి అది. అందుకోసం మాకు ఏం తెలియదు, ఇది ఫ్రాజరీ ఉంది, ఇప్పుడు జెన్యూన్ మాకు కావాలి. అందుకోసం నేను హైడ్రాతోనే అప్రోచ్ అవుతున్నా. మాది జెన్యూన్ ఉంది, ఇప్పుడు అయితేనే ఉంది. స్టెప్స్ మాది స్టేర్ కేస్ రెడీ అవుతుంది, ఫైర్ది మొత్తం క్లియర్గా ఉంది సార్. చాలా ఇరుకుగా ఉంది, మెట్లు వచ్చే మార్గం కూడా ఈ విద్యార్థులకు రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా విద్యార్థులు కాలేజీ నుంచి బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కదా, దాన్ని ఎట్లా చెప్తారు? అట్లా ఏం లేదు సార్, పక్కనే కూడా బిల్డింగ్ తీసుకున్నా సార్. అక్కడ స్టేర్ కేస్ అయింది, అక్కడ నుంచి వే ఉంది, ఇక్కడ నుంచి టూ సైడ్ నుంచి వే ఉంది సార్. ప్రాబ్లం లేదు, అది పెద్ద మెయిన్ గేట్ ఉంది, అక్కడ నుంచి కూడా వే ఉంది, ఇక్కడ నుంచి కూడా వే ఉంది సార్. మొత్తం ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు మేడం? ఇంటర్మీడియట్గా నియర్లీ 200 ఉంది సార్. 200 స్టూడెంట్స్కి వీఆర్ కంఫర్టబుల్ ఇన్ క్లాసెస్లో. 40-50 స్టూడెంట్స్ ఉంటారు. పెద్ద పెద్ద క్లాసెస్ ఉంటుంది, వెంటిలేషన్ రూమ్స్ ఉంటుంది, మొత్తం ఫైర్ది ఎక్విప్మెంట్స్ ఉంది. పక్కన కూడా స్టేర్ కేస్ ఉంది, అక్కడ కూడా వే ఉంది, ఇక్కడ కూడా వే ఉంది సార్. అంటే 200 మంది విద్యార్థులు ఒకేసారి వెళ్ళడానికి అనుకూలంగా టైమింగ్స్ చేంజ్ ఉంది. ఇంటర్ సిఈసిది వేరే చేంజ్ ఉంది, ఎంపీసీ బైపీసీది వేరే ఉంది, ఎంసెట్ వాళ్ళది కూడా చేంజ్, క్లాస్ టైమింగ్స్ వేరే ఉంది. ప్రాబ్లం ఏం రాదు సార్. 2 దారి ఉంది, 2 గేట్స్ ఉంది, ఇట్లా ప్రాబ్లం లేదు సార్. ఫైర్ అనుమతులకు సంబంధించి ఇంతకుముందు మీరు దరఖాస్తు చేసుకున్న సందర్భంలో లాస్ట్ ఇయర్ ఎట్లా చేశారు, ఈ ఇయర్ ఎలా చేశారు మేడం? యాక్చువల్లీ సార్ ఇప్పుడు ఎట్లా ప్రాబ్లం వచ్చింది, దట్స్ వై ఇది తీసుకున్నాం. గేట్ అక్కడ నుంచి కూడా ఒక దారి చూపించిన, ఇక్కడ కూడా ఒక దారి ఉంటే పిల్లలకు కొంచెం ఏం ప్రాబ్లం రాకపోతే అది అయింది సార్. అంటే మనం చూసుకోవచ్చు, చాలా పురాతనమైన కాలేజీ అని చెప్తున్నారు, చాలా ఏళ్ల నుంచి కాలేజీ నడుస్తుందని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి మనం చూసుకుంటే ఫైర్ అనుమతులకు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకునే సందర్భంలో అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేరా గతంలో? ఏం చెప్పలేదు సార్, మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. లాస్ట్ డేట్లో వస్తే అప్రోచ్ అయిన కన్సల్టేషన్తో వాళ్ళు వచ్చి నాకు ఇట్లా ఫ్రాజరీ ఇస్తే తర్వాత తెలిసింది. అందుకోసం మాకు జెన్యూన్ కావాలి, అందుకోసం నేను ఇది హైడ్రాతోని కన్సల్ట్ అయిపోయినా. ఇప్పుడు మాకు జెన్యూన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు వచ్చి చూసారు, మొత్తం స్టేర్ కేస్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. అక్కడ కూడా వే ఉంది, ఇక్కడ కూడా నుంచి వే ఉంది. టైమింగ్స్ కూడా సెపరేట్ ఉంటే మాకు అంటే ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు అట్లా చేసేస్తారు. మొత్తమే చూసుకోవచ్చు, హైడ్రా అధికారులకు మళ్ళీ మేము దరఖాస్తు చేసుకున్నాము. ఏజెన్సీ వారికి ముందుగా దరఖాస్తు చేసుకున్న క్రమంలో వారు ఫేక్ సర్టిఫికేట్లకు మాకు ఇచ్చారు, ఏజెన్సీ వల్ల మోసపోయామని చెప్పి కాలేజీ యాజమాన్యం, కాలేజీ ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి ఉంది. హైడ్రాకు సంబంధించి తాజాగా మళ్ళీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం అయితే చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.